మందకృష్ణ మాదిగ అవకాశవాద రాజకీయాలు మానుకోవాలని మాజీ మంత్రి పుష్పలీల అన్నారు. తాను చేసేది కరెక్ట్ అని మాదిగ జాతి బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పగలవా అని ఆమె ప్రశ్నించారు. మాదిగలకు మందకృష్ణ ఏం చేశాడో చెప్పాలని, మందకృష్ణ వెనక మాదిగలు లేరని పుష్పలీల వివరించారు. మమ్మల్ని మీటింగ్ కి పిలిచినప్పుడు ఇదే కృష్ణ మాదిగ కాదు, ఇదే డొక్క వరప్రసాద్ గారు, మాణిక్య వరప్రసాద్ గారు, మేమంతా ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళము. పార్టీలకు అతీతంగా మేము ఎందుకు సపోర్ట్ చేశామంటే జాతి యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళం మేమిద్దరం అన్నదమ్ములమే తప్ప మా మధ్యన భేదాలు లేవు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల ఉంది అనడానికి నిదర్శనం ఇందిరమ్మ వచ్చిన తర్వాతనే వెట్టి చాకిరి వ్యవస్థ దగ్గర నుంచి అసైన్మెంట్ ల్యాండ్లు కూడా ఇచ్చి మాకు ఒక సోషల్ గా ఒక స్టేటస్ ఇచ్చిన మహా పార్టీ, మహా తల్లి. మాకు జీవితకాలం ఉన్నంత వరకు అంబేద్కర్ ఆశయాలనే గాని, జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళని గాని, సావిత్రిబాయి గారి లాంటి వాళ్ళ లక్ష్యాలను గాని సరిగ్గా తీసుకుపోయే ఏకైక పార్టీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు నిర్వహిస్తా ఉంటామంటున్నారు. ఇప్పుడు దేశమంతా కూడా ప్రజల యొక్క ఆశీర్వాదము. దొంగలను నమ్మితే అక్కడ కేడీ అయిన మోడీ, ఇక్కడ కేసీఆర్, ఈ అక్కడ దేశం దోసుకుంటే ఇక్కడ రాష్ట్రాన్ని మరి దోచుకున్నప్పుడు మా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఐక్యమయ్యి వీళ్ళు చేసిన మోసానికి మరి మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్ను ఫామ్ హౌస్ పంపిస్తానన్నాడు.